హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. సో గైస్ నేనైతే సదర్లాండ్ కంపెనీకి వాకిన్‌కి వెళ్ళాను. చాలామంది నాకు లైవ్‌లో అడిగారు కదా! సదర్లాండ్ కంపెనీకి వెళ్ళు బ్రో అని. నేనైతే వెళ్ళాను. బట్ అక్కడ చూస్తే టోటల్ 5 రౌండ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ అంటే 5 రౌండ్స్ అంటే 2 టైమ్స్ అసెస్మెంట్ జరుగుతుంది. ఒకటి స్క్రీనింగ్, ఇంకొకటి హెచ్ఆర్, థర్డ్ వన్ ఫైనల్ రౌండ్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా తర్వాత చెప్తాను. అంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు, ఎందుకు 5 రౌండ్స్ జరుగుతుంది ఇవన్నీ కూడా తర్వాత చెప్తాను. బట్ దానికన్నా ముందు అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది 26 బ్యాచ్ వాళ్ళు వస్తారు కదా! ఫ్రెషర్స్. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఈ వీడియో చూసి వెళ్తారన్న ఒక ఉద్దేశంతో అయితే మీకు చూపిస్తాను. అక్కడ లొకేషన్ ఎలా వెళ్ళాలనేది మొత్తం కూడా చెప్తాను. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అసెంజర్ కంపెనీకి అయితే వచ్చేసాను. ఎందుకంటే అసెంజర్ కంపెనీ పైనే ఉండేది అది సదర్లాండ్. ఇంకొకటి ఫ్రెండ్స్ అసెంజర్ పక్కన కూడా బిసైడ్ కూడా ఉంది సదర్లాండ్. బట్ అది కాదు వాకింగ్ జరిగేది. అసెంజర్ పైన ఉండేది సదర్లాండ్ కంపెనీ వాకింగ్ అయితే పెట్టింది. పైన అయితే ఉంది 7th ఫ్లోర్‌లో అయితే సదర్లాండ్ కంపెనీ ఉంది. సో ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా! అసెంజర్ కంపెనీ. సో అదే కంపెనీ పైనే సదర్లాండ్ అయితే ఉంటుంది. ఇంకా కంపెనీ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. దివ్యశ్రీ టెక్ పార్క్ అని అంటారు దీన్ని. ల్యాంకో హిల్స్ కూడా అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ అయితే చాలామంది వచ్చారు. ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ రోల్ అయితే కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే జరుగుతుంది. అక్కడ చాలామంది బిజీగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక క్యూఆర్ ఉంటుంది. అది స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిలప్ చేయాలి. చేసిన తర్వాత లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయకపోతే లోపలికైతే అలో ఉండదు. సో, ఇంక నేనైతే ఆల్రెడీ కంప్లీట్ చేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే 10:55 అయింది. ఇంకా 5 మినిట్స్ ఉండడం వల్ల నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. 11కి అయితే ఎంట్రీ అని అక్కడ నౌకరీలో ఉంది. సో, అందువల్ల నేనైతే ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. సో, ఫ్రెండ్స్ ఇంకా 11:00 అయితే నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా అలా స్టెప్స్ మీద వెళ్తూనే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను చూడండి ఫ్రెండ్స్. సదర్లాండ్ కంపెనీ అక్కడ లోగో ఉంది. 7th ఫ్లోర్‌లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలామంది అక్కడ కూర్చొని ఉన్నారు కదా! వాళ్ళంతా కంప్లీట్ అయిన తర్వాత మా రెజ్యూమ్స్ అయితే వస్తాయి. మేము వెళ్ళాలి అప్పుడు. సో, ఇంకా చాలా టైం పడుతుంది. ఆల్రెడీ 12:00 టైం అయింది. నేను వీడియో షూట్ చేసే టైంకి. ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నారు కదా! ఇక్కడికి రావాలంటే దానికన్నా ముందు ఒక క్యూఆర్ ఫార్మ్ ఫిలప్ చేయాలి స్కాన్ చేసి. సో, ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాలి. రెజ్యూమ్ సబ్మిట్ చేసి లోపలికెళ్ళి కూర్చోవాలి. నేను ఆల్రెడీ చేసి మళ్ళీ వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో, గైస్ ఇంకా కొద్దిసేపటికి నేనైతే ఇంక వెళ్ళిపోయాను. ఇంకా టైం చాలా లేట్ అవుతుందని ఒక ఉద్దేశంతో నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా బయటికొచ్చేటప్పుడు కూడా అలా వీడియో అయితే షూట్ చేశాను. సో, ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూసే వాళ్ళైతే తెలుసుకోండి. అసెంజర్ కంపెనీలో అయితే సదర్లాండ్ కంపెనీ పైనైతే ఉంటుంది 7th ఫ్లోర్. సో, గైస్ ఇంకా కంపెనీ చూసారు కదా! సదర్లాండ్ కంపెనీ, అసెంజర్ కంపెనీ పైనైతే ఉంది. యాక్చువల్లీ అసెంజర్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. సదర్లాండ్ కంపెనీ 7th ఫ్లోర్‌లో ఉంది. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. బట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా తెలుసుకొని వచ్చాను. అక్కడ అంటే నేను వెళ్ళిన రోజు టోటల్ 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చారు. వాళ్ళని కనుక్కున్నాను. అంటే వాళ్ళకి ఎన్ని రౌండ్స్ జరిగాయి? అసెస్మెంట్ ఏమైనా పెట్టారా? ఇవన్నీ కూడా తెలుసుకొని వచ్చాను. ఎందుకంటే వీడియో షూట్ చేశానంటే మీ అందరి కోసమే కదా! నేను వెళ్ళేదే మీకోసం. సో, గైస్ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్తాను వినండి. యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ అయితే స్క్రీనింగ్ జరుగుతుంది. సెకండ్ రౌండ్ హెచ్ఆర్ జరుగుతుందంట. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకాయన చెప్పాడు. ఆయన సెలెక్ట్ అయ్యాడంట. అంటే నేను వెళ్ళిన రోజు ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసమైతే వచ్చాడంట. ఇంకా అంటే సీటీసీ అంతా మాట్లాడడానికైతే వచ్చాడంట. ఇంకా థర్డ్ రౌండ్ అసెస్మెంట్, ఫోర్త్ రౌండ్ కూడా అసెస్మెంట్ అంట. ఇంకా ఫిఫ్త్ రౌండ్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుందంట. టోటల్ 5 రౌండ్స్ అయితే ఉంటాయని చెప్పాడు. ఇంకా నేనైతే మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చాను. ఆయననే కాదు ఇంకొక ఆయన కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆయనను కూడా కనుక్కున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు వీడియో షూట్ చేయాలి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడమే నా పని. ఇంకా నేను ప్రెజెంట్ అయితే అకౌంట్స్ రోల్ మీద సెర్చ్ చేస్తున్నా. నేను సెర్చ్ చేస్తూనే ఉంటాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే చాలామంది నేను ప్రీవియస్‌గా లైవ్ పెట్టినప్పుడు సదర్లాండ్ కంపెనీకి వెళ్ళు బ్రో అన్నారు. వెళ్ళాను. బట్ నాకు యాక్చువల్‌గా నేను ఇంటర్వ్యూ ఎందుకు అటెండ్ అవ్వలేదంటే యాక్చువల్‌గా నేను వెళ్ళేసరికి 12 అయింది. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టయానికి టోటల్ ఈవినింగ్ 6 అవుతుందనే ఉద్దేశంతో లేట్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఇంకా రిటర్న్ అయితే బ్యాక్ అయితే వచ్చేసాను. ఎందుకంటే యాక్చువల్లీ నేనైతే మై హోమ్ టౌన్‌కి అయితే వెళ్ళిపోవాలనుకున్నాను. రీజన్ అయితే మా బ్రదర్ మ్యారేజ్ ఉంది. ఈవినింగ్ ఇంకా 5:00 అయితే ట్రైన్ ఉంది. ఇంకా అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళి ఇంకా ఫుడ్ తిని అంతా కూడా లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇంకా వీడియో అయితే షూట్ చేసి అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకొని వచ్చాను. బట్ ఇంటర్వ్యూ మాత్రం అటెండ్ అవ్వలేదు. గైస్ ఇంకొక ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ నేను సదర్లాండ్ కంపెనీకి వెళ్ళిన రోజే ఇంకొక కంపెనీ వీడియో కూడా షూట్ చేశాను. అది వేరే రోల్. అది టాప్ ఎంఎన్‌సి కంపెనీ. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ ఇంకా సదర్లాండ్ కంపెనీ ప్రాసెస్ మొత్తం కూడా చెప్పాను. ఇంకొకటి ఫ్రెండ్స్ సదర్లాండ్ కంపెనీలో
రోల్ అయితే కస్టమర్ సపోర్ట్ రోల్. ఇంకా ప్యాకేజ్ అయితే 3 ఎల్‌పీఏ ఉంది. ఇంకా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే డిపెండ్స్ అపాన్ ఇంటర్వ్యూ టైమ్. అంటే ఆయన ఇంటర్వ్యూ టైమ్‌లో ఎలా మాట్లాడతాడనేది అలా ఉంటుంది. ఇంకా ఫ్రెషర్స్‌కైతే 3 ఎల్‌పీఏ ఉంది. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్పాను. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమన్నా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కంపెనీకి వెళ్ళాలి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ కంపెనీకి వెళ్లి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వాకిన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనే వాళ్ళు చూస్తున్న వాళ్ళు, ఈ ఛానెల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై.